మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. కాస్తైనా నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. గట్టిగా ఏదైనా తింటేనే ఎనర్జీ వస్తుంది. నువ్వు అనుకున్నది సాధించగలవు. అర్థం చేసుకోమ్మా. మావయ్య నాకు వద్దు వద్దు వద్దు. అదేదో సామెత చెప్పినట్టు తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు పట్టుబట్టి ఇలా కూర్చుంటే ఆ నందిని ఫోటోకి దండేసినట్టు నా ఫోటోకో నీ ఫోటోకో దండేసే రోజు వస్తుందమ్మా. ఆకలితో చచ్చారని జనం చెప్పుకుంటే చాలా చీప్గా ఉంటుందమ్మా. మురారి నన్ను క్షమించేదాకా నేను భోంచేయనని చెప్పాను కదా మావయ్య. మళ్ళీ నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? అది కూడా దొంగచాటుగా తినమంటావేంటి? అసహ్యంగా. అది కాదు నక్షత్ర, నీకు చెప్తే అర్థం కావట్లేదు. నీ ఆరోగ్యం పాడైపోతుందమ్మా. ప్లీజ్ నక్షత్ర. అదిగో అవంతి కూడా వచ్చింది. చూడమ్మా, ఎంత బతికిలాండా భోంచేయట్లేదు. నక్షత్ర, మురారితో నేను మాట్లాడతాను. ముందు నువ్వు భోంచేయి. నాకేం వద్దక్క, కాసేపు నన్ను వదిలేయండి ప్లీజ్. అది కాదు. ప్లీజ్ అక్క, ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడకండి. నీ మనసు అస్సలు బాలేదని అర్థమైంది. కాస్త రిలాక్స్ అవ్వు, తర్వాత మాట్లాడదాం. నక్షత్ర, ఏంటమ్మా ఇది? ఇలా ఎన్ని రోజులని ఉంటావు? ఎన్నాళ్ళైనా ఉంటాను. చచ్చేదాకా ఉంటావా? అయితే చస్తావు. నేనెందుకు చస్తాను మామయ్య? నాలో మార్పు వచ్చిందని ఆ మురారిని ఎలాగైనా నమ్మించి ఆ తర్వాత వాడికి నరకయాతన చూపించాలి. వాడికి పిండం పెట్టాకే నేను తృప్తిగా భోంచేస్తాను. అమ్మగారు, వంట చేయడం అంటే మీకు అంత ఇష్టమా? వంట చేయడం అంటే ఇష్టం, అందరికీ వడ్డించడం అంటే అంతకన్నా ఇష్టం. నా చేతి వంట అందరూ తృప్తిగా భోంచేస్తే నా కడుపు నిండినట్టే. పైగా ఈరోజు నా కాబోయే అల్లుడు వాళ్ళ అమ్మగారు వచ్చారు. పెళ్లికి ముందు మనం వాళ్ళకిచ్చే ఆతిథ్యం వాళ్ళకెప్పటికీ గుర్తుండిపోవాలి. మీ చేత్తో ఏది వండినా అద్భుతమే. పెట్టే మనసు బాగుండాలి గాని ప్రతి ఒక్కరి చేతి వంట బావుంటుంది. అన్నట్టు ఫ్రిడ్జ్ లో మష్రూమ్స్ ఉన్నాయి, అవి తీసుకురా. సౌందర్యకి మష్రూమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అలాగే అమ్మగారు. వదిన గారు రండి, అందరూ రండి. పదండమ్మా. ఈ వంకాయ కూరంటే మా నందినికి చాలా ఇష్టం. మా ఇంటికి తను వచ్చినప్పుడల్లా ఈ కూరే చేసి పెట్టమని అడిగేది. కానీ మన మధ్య లేకపోయింది. అమ్మా, ఇప్పుడు నందిని గురించి ఎందుకు? నందిని మన మధ్య లేకపోయినా
మా అమ్మకు వరంగా కంటి చూపించి వెళ్ళింది. నా కళ్ళు బ్రతికే ఉన్నాయి. నా ఆత్మ ఇంకా నీ చుట్టూనే తిరుగుతుంది. ఇదే సరైన సందర్భం. నిన్ను ఈరోజు శాశ్వతంగా చరణ్ నుంచి దూరం చేస్తాను. అందరూ భోంచేయండి. సౌందర్యక వడ్డించలేదేంటమ్మా? సౌందర్య కోసం మష్రూమ్ బిర్యానీ స్పెషల్గా చేశాను మావయ్య, తీసుకొస్తాను. ఏ సౌందర్య, ఈరోజు ఇదే నీ ఆఖరి కోడు. తిని చచ్చిపో. ఈ ఇంట్లో వాళ్ళు నీకు పెళ్లి ముహూర్తం పెట్టించారు. అంతకంటే ముందు నేను నీ చావు ముహూర్తం ఫిక్స్ చేశాను. నీకే కాదు, చరణ్ని ఎవ్వరికీ దక్కనివ్వను. ఈ నందిని ప్రేమ రిజెక్ట్ చేసిన వాడు ఎప్పటికీ బ్రహ్మచారిగానే మిగిలిపోవాలి. నందిని విషయంలో తప్పు చేశానని జీవితాంతం కుమిలిపోవాలి. మీరు స్టార్ట్ చేయండి. అయ్యో, అందరం కలిసి తిందామమ్మా. శబ్దం చేయకు, శబ్దం నిశ్శబ్దం. నిశ్శబ్దంలోనే ఉంది భయానకం. వాలిన పొద్దుకు వైనం చెప్పదు కాలం. ఒంటరి ఉంటే మృత్యువు నీకు ఖాయం. కన్నుల ముందు వెన్నెల ఉందని అడుగులు వేసావా? అడుగులు అడవికి నిన్నే తర్పణమిస్తుంది. పొద్దుకు తెలుసు నిత్తుర విలువ. ముద్దుగా పడుకుంటే ఈ ముద్దుల కలలో